హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీతూస్ వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కీతూస్ వ్లాగ్ ఫర్ మోర్ వీడియోస్. సో మీరు మన వీడియోస్ ఇలానే చూస్తూ ఉండండి, సో దట్ నేను ఇంకొన్ని వీడియోస్ అప్లోడ్ చేసేదానికి యూజ్ అవుతుంది. సో మనము ఇంతకుముందు వీడియోస్లో శివరాత్రి పూజలకు బిల్వార్చన ఎలా చేయాలి, ఏ రోజు వస్తుంది, అలాగే శివరాత్రి వ్రతకథ ఏంటో అవన్నీ తెలుసుకున్నాము. ఈరోజు ఏంటి అంటే శివరాత్రి పూజా విధానాలు ఎలా ఉన్నాయో చూద్దాం. బ్రహ్మ విష్ణువు ఆదిగా గల దేవతలు శివుడిని ధూపదీపాలతో అర్చించారు. దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో, మీరీనాడు చేసిన పూజకు సంతసించి తిని, ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినముగా ప్రసిద్ధి చెందుతుంది. ఈరోజు ఉపవాసము చేసి భక్తితో నన్ను లింగ రూపముగా సాకార రూపముగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలం కలుగుతుంది అని శివుడు చెప్తాడు. తాను ఈ విధంగా అగ్నిలింగ రూపముగా ఆవిర్భవించిన ప్రదేశము అరుణాచలముగా ప్రసిద్ధి చెందగలదని చెబుతాడు. జనరల్గా ఉపవాసం ఉంటారు, జాగరణ చేస్తారు, అభిషేకాలు చేస్తారు, పంచాక్షరి మంత్రాలు చెప్తారు, మృత్యుంజయ మంత్రాలు చెప్తారు, సహస్రనామం చదువుతారు. సో ఉపవాసం ఉండి ఇవన్నీ శివరాత్రి రోజు చేస్తూ ఉంటారు. సో అందులో మొదటిది ఏంటి అంటే జాగరణ ఎలా చేస్తారు? జాగరణము అనగా ప్రకృతిలో నిద్రాణమయ్యున్న శివశక్తిని శివ పూజ, భజన, లీలా శ్రవణాదులతో మేల్కొలిపి తాను శివుడై సర్వస్వమును శివస్వరూపముగా భావించి దర్శించుటయే నిజమైన జాగరణము. అప్పుడు శివ పూజలో సాయుధ్యము, శివ భజనలో సామీప్యము, శివ భక్తులతో కూడి శివ విషయములు ప్రసంగించుటలో సలోక్యము, శివ ధ్యానములో సారూప్యము సిద్ధించునని ఆదిశంకరాచార్యులు మాట ప్రత్యక్ష సత్యమగును. ఈ నాలుగింటిని శివరాత్రి నాడు ప్రత్యక్షముగా సాధించుటయే శివరాత్రి జాగరణము. జాగరణ దినమును ఉపవాసము అంటారు, ఉపవాస దినము అంటారు. ఈ జాగరణ సమయంలో తామున్న గృహ ఆవరణలోనే, తమ స్వంత పంట పొలాల్లోనే అక్కడి మట్టితో అక్కడే శివలింగాన్ని తయారు చేస్తూ జాముకొక శివలింగం తయారు చేసి పూజిస్తారు. శుభం. ఓం నమ శివాయ. ఇది శివరాత్రి పూజా విధానాలలో మొదటిది ఏంటి అంటే జాగరణ ఎలా చేస్తారు, శివరాత్రి పర్వదినము ఎలా ప్రసిద్ధి చెందింది, ఆ రోజు ఎలా పూజిస్తారు అనేసి మనము ఈ వీడియోలో అయితే చూసాము. ఇంకా శివరాత్రి పూజ అంటే శివరాత్రి రోజున ఇంకేమేం చేస్తారు అనేసి మన నెక్స్ట్ వీడియోస్లో అయితే చూస్తాము. సో నెక్స్ట్ వచ్చేసి మనము రుద్రాభిషేకం, పంచాక్షరి మంత్రం అవి ఎలా చేస్తారు, సో మనకు పురాణాల ప్రకారం శివరాత్రి అనేది ఎలా వచ్చింది, ఆ వ్యాధుడు జస్ట్ బిల్వ ఆకుల్ని వేయడం వల్లనే ఆ వ్రతం చేసినంత పుణ్యం కలిగింది, ఇలా చాలా కథలు మనం చూసాము. సో ఇప్పుడు మనము పూజా విధానాల్లో చాలా రకాలుగా పూజించవచ్చు. అటువంటి పూజా విధానాలలో చాలా ముఖ్యమైనది జాగరణము. ఎందుకంటే శివరాత్రి రోజున అందరూ జాగరణ చేస్తూ శివ శివ అని పూజిస్తూ ఉంటారు కాబట్టి ఆ శివుడికి ఇంకా ఎలాంటి పూజలు ఎలా చేస్తారు అనేసి మనం ఇంకొన్ని వీడియోస్లో మళ్ళీ చూద్దాం. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కీతూస్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.